హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాంపల్లి ఎగ్జిబిషన్ అనగానే గుర్తొచ్చేది షాపింగ్. కానీ ఈసారి మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినాము. కనీసం మేము ఫుడ్ దగ్గర కూడా వెళ్ళలేము. గేమ్స్ని చూసినామంటే గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయినాం మొత్తము. మేము లేట్ కూడా వెళ్ళండి, అందుకనే ఇంకా మాకు టైం కూడా కుదరలేదు షాపింగ్కి. బెడ్షీట్స్ కూడా చాలా మంచిగా అనిపించినాయి ఇక్కడ. కానీ క్లాత్ మొత్తం కొంచెం పల్చగా ఉండే. ఇవి కూడా బాగా అనిపించినాయి, కానీ మనం ఇంటికి తీసుకుపోయేసరికి మనకు అవి రావు కూడా. షాపింగ్ లేదు, ఏం లేదు. కొంచెం ఒక లైన్ తిరిగినాం అంతే. తిరిగినాక మాకు గేమ్స్ కనిపించినాయి. ఫస్ట్ నేను జైంట్ వీల్ ఎక్కుదామని ఫిక్స్ అయిపోయినా. జైంట్ వీల్ ఎంత స్పీడ్ తిరుగుతుందంటే బయట నుంచి చూస్తే చాలా స్పీడ్, అంటే చాలా స్పీడ్ అనిపించింది. కానీ నేను మా ఆంటీ ట్రై చేద్దాం ఒకసారికి అని చెప్పి వెళ్ళినాం ఇద్దరం, నేను మా ఆంటీ. తర్వాత స్పీడ్ మాత్రం హైలైట్ స్పీడ్, అసలు చెప్పలేనంత స్పీడ్ వచ్చింది. భయం కొంచెం 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 భయం అయింది అనుకోండి. తర్వాత బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. స్పీడ్ అంటే మామూలు స్పీడ్గా లేదు అసలు. వ్యూ మాత్రం బాగా ఎంజాయ్ చేసిన నేనైతే. కానీ పైకి వెళ్ళినాక ఒక బ్యూటిఫుల్ వ్యూ, మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం కనిపించింది. చాలా అంటే చాలా బాగుండే. ఎంత మంచి వ్యూ అంటే అంత మంచి వ్యూ. అసలు మొత్తం పైకి పోయినాక ఆపిండ్రు, చాలా మంచిగా అనిపించింది. వ్యూ చూసుకుంటే అట్లనే కూర్చున్నాం, నేను మా ఆంటీ. వీడియో తీసుకున్నాం, అంతా క్యాప్చర్ చేసుకున్నాం. ఆ గేమ్స్, ఆ పబ్లిక్, చాలా పబ్లిక్ అసలు. మేము రిటర్న్ అయ్యేలోపే మొత్తం అసలు ఎవ్వరు కూడా లేరు, అంత పబ్లిక్ ఉన్నారు. అది ఇప్పుడు చూస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే అసలు పబ్లిక్కే లేరు. ఈ తర్వాత ఈ క్యామిల్స్ది కూడా మా అక్క వాళ్ళ పాప అక్క కోసం నేను దీన్ని కూడా ట్రై చేసిన. ఎగ్జిబిషన్ మొత్తం ఒక లుక్ వేసుకోండి ఒకసారి. తిని మాత్రం ఈ గేమ్స్ని ట్రై చేయొద్దు. ఈ ఈ ఇయర్ మొత్తం మేమైతే ఈ గేమ్స్ని ఎక్కువ ట్రై చేసినాము. ఫుడ్ కూడా ఎక్కువ ఏం ట్రై చేయలేము. తినిపోతే మాత్రం కడుపులో ఘోరంగా కలుపుతుంది ఈ గేమ్స్ స్పీడ్కి. తినకుండా ట్రై చేయాలి. తర్వాత ఈ డెత్ ఆఫ్ ఎల్ మా మామ మా హస్బెండ్ ఇద్దరు ట్రై చేసిండ్రు, చూసేసి వచ్చిండ్రు. మా మామ రివ్యూ ఇచ్చిండు, చాలా బాగుంది, చూడవలసిందే అని అనేసరికి మాకు కూడా అనిపించింది చూడాలి ఒకసారి, ఏంది ఇట్లా, ఇది ఏంది ఎట్లుంటుంది అని చెప్పి చూద్దామని మేము కూడా వెళ్ళినాం. మా మామ మా హస్బెండ్ చెప్పినాక ఎంత మంచిగా ఉండే అది. మామూలుగా కార్ నడపడము, బైక్ నడపడము చాలా ఈజీ. కానీ ఇది నిజంగానే డెత్ ఆఫ్ విల్ అనే ఉంది, దీని పేరు డెత్ ఆఫ్ విల్. ఇది నిజంగానే డెత్ ఆఫ్ విల్. అసలు ఎంత బాగా నడిపించిండ్రు. నార్మల్గా బైక్ నడిపేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు చేతులు వదిలేసి దాని మీద నిల్చొని, దాని మీద కూర్చొని, చేతులు వదిలేసి నడిపేయడం అంటేనే చాలా గ్రేట్. ఇంకొక అమ్మాయి కూడా దీంట్లో ప్లే చేసింది. ఇంత బుల్లెట్, ఈ బండిలో పడిపోవా స్పీడ్కి, ఏంది అసలు, చాలా భయం వేసింది నాకైతే ఫస్ట్ టైం. మంచిగా నడిపించారు, చాలా బాగా నడిపించారు, చూడవలసిందే. దీంట్లో మధ్య మధ్యలో అందరూ డబ్బులు ఇస్తున్నారు వాళ్ళని. ఆ డబ్బులని వీళ్ళు తీసుకుంటున్నారు, అంత స్పీడ్లో డబ్బులని కూడా స్పీడ్గా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ స్కిల్స్ నచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చిండ్రు. చాలా మంచిగా అనిపించింది, బాగానే డ్రైవ్ చేసిండ్రు వీళ్ళు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, మంచిగా డ్రైవింగ్ చేసిండ్రు. కార్ అయితే నార్మల్గా అందరు నడిపిస్తారు, కానీ వాళ్ళు బయటికి వచ్చి మరి నడిపించడం అంటే చాలా గ్రేట్. రిస్క్తో కూడిన గేమ్ ఇది మాత్రము.
చాలా మంచిగా అనిపించింది. కానీ భయం కూడా చాలా అనిపించింది, పెద్ద సౌండ్. కానీ చాలా బాగా చేసిండ్రు వాళ్ళు మాత్రం. వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మరీ నడిపించారు వీళ్ళైతే. బాగా అనిపించింది నాకైతే ఈ గేమ్ కూడా. నార్మల్గా రోడ్ మీద డ్రైవ్ చేయడం అంటే ఓకే, నార్మల్ అనుకోవచ్చు. కానీ ఇంత స్పీడ్ ఆ రౌండ్లా వీళ్ళు డ్రైవ్ చేయడం అంటే చాలా గ్రేట్ అసలు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వీళ్ళ స్కిల్ చూసినాక వీళ్ళతో ఒక ఫోటో ఖచ్చితంగా దిగాలని అనిపించింది. ఈ గేమ్ ఆడిన వాళ్ళని గుర్తుంచుకోవాలని చెప్పి నేను మా హస్బెండ్ వాళ్ళతో ఒక ఫోటో తీసుకున్నాను, మెమొరీ ఉండిపోతుంది అని చెప్పి. తర్వాత ఈ బోట్ గేమ్ మామూలుగా లేదు. మా ఫ్యామిలీ, మా అక్కని, మా అత్తమ్మని, మా ఆంటీని కూడా తీసుకువెళ్ళిన వెంబడి. మధ్యలో కూర్చుంటే అంత మజా రాదు, కానీ వెనకాల కూర్చోవడమే అదొక పెద్ద మజా. మా అత్తమ్మకి, మా అక్కకి, మా ఆంటీకి ఏం తెలియదు దీని గురించి ఎట్లుంటుందో. కానీ చాలా అంటే చాలా భయం పెట్టింది మా అత్తమ్మ. ఫుల్ ఎంజాయ్ చేసినాము, ఫుల్ భయమైంది, అందరికీ భయమైంది. కానీ యాజ్ ఇట్ ఈస్ దాంతోపాటు ఫుల్ ఎంజాయ్మెంట్ కూడా ఉండే. గుర్తుంచుకోవచ్చు ఈ గేమ్ని మాత్రం. నేను మా అత్తమ్మతో, మా అక్క వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్ని. చూడడానికి ఇది నార్మల్ బోట్లానే అనిపించింది, కానీ చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్ ఉండే. చాలా అంటే చాలా స్పీడ్ ఉండే, మామూలు స్పీడ్ లేదు. కింది నుంచి చూస్తే అదే బాగానే అనిపించింది, ట్రై చేద్దామని అనుకున్నా. కానీ అసలు కళ్ళు మూసుకుంటే ఘోరమైన భయము. అసలు ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. మా అత్తమ్మ మాత్రం పాపం ఫుల్ భయం పట్టింది. ఆమె ఫస్ట్ టైం అంటే ఇట్లాంటి గేమ్స్ని ట్రై చేయడం. నన్ను మాత్రం ఫుల్ తిట్టడమా చాలా తిట్టింది మా అత్తమ్మ అయితే. నన్ను చాలా మంచిగా అనిపించింది. మా అత్తమ్మ అయితే మధ్యలో నన్ను బాగా తిట్టేసుకుంది. నార్మల్గానే అనిపించింది, బాగా నవ్వుకున్నాం మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే మాత్రం అసలు హైలైట్ ఫీలింగ్ అసలు. ఇంకొకసారి కూడా ట్రై చేయొచ్చు, చాలా మంచిగా అనిపించింది. నేనైతే గట్టిగా కీకలు పెట్టిన, చాలా అంటే చాలా కీకలు పెట్టిన. మా అత్తమ్మని చూడగానే అందరూ, మా అత్తమ్మ, మా మామ, మా అక్క వాళ్ళందరూ నవ్వడమే. పాపం దిగగానే కొంచెం వామిటింగ్ చేసుకుంది, కడుపులో దింపినట్టండి, మస్తు వామిటింగ్ చేసుకుంది. కానీ చాలా భయం పట్టింది మా అత్తమ్మ మాత్రం. అందరూ నవ్వుకున్నారు, కానీ ఆమెకు మాత్రం ఆ డే మర్చిపోదు అనుకుంటా. మేము చాలా లేట్ వెళ్ళింటే మీ ఎగ్జిబిషన్కి. నైట్ 7 o'clock ఇట్లా వెళ్ళినాం. అసలు టైం దొరకలేదు మాకు షాపింగ్ చేయడానికి కూడా. రిటర్న్ అయ్యేలోపే మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసిండ్రు. ఇంకా షాపింగ్ ఏం చేయలేకపోయినాం. అందుకే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.